హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరు అండి. ఇదిగోండి, ఈరోజు సండే స్పెషల్ అండి. సండే స్పెషల్ వీడియో పెడుతున్నాను. అయితే నా ఛానల్లో నేనేమేమి పూజలు చేసుకుంటున్నాను, నేనేమేమి కుకింగ్ చేసుకుంటున్నాను, అంటే నేనేమి వంటలు చేసుకుంటున్నాను, నేను ఎక్కడికైనా వెళ్తుంటాను కదా, ఆ వీడియోస్ని పోస్ట్ చేసుకుంటూ వస్తున్నానండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉందండి ఈరోజు. నాకు ఎంతో స్పెషల్ అయిన రోజు అనమాట ఈరోజు. అంటే నేను ఒక విషయం చెబుతున్నానండి. ఈరోజు నేను స్పెషల్ అన్నా కదా, అది ఈ స్పెషల్ ఏంటనేది మీరు కనిపెట్టగలిగితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి, నేనైతే వాకిట్లో ముగ్గులా వేసుకున్నాను కూడాను. ఇంకా అలా దగ్గర గంట పెట్టి చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, అందుకనే మరీ చెప్తున్నాను. ఈరోజు వచ్చేసి స్పెషల్ అండి, సండే స్పెషల్ బిర్యానీ చికెన్ అనమాట, చికెన్ కర్రీ. అది ఆదివారం రోజు నేను చేసిన వీడియో అండి, సోమవారం రోజు పెట్టేస్తున్నాను. ఇంకా అదిగోండి, నేను గోరింటాకు పెట్టుకుందామని చెప్పి మా పనమ్మాయిని అడిగితే తెచ్చిపెట్టిందండి. ఇంకా వాళ్ళ చెట్టుకి బాగా పండిద్దండి గోరింటాకు, చక్కగా పండిద్ది. అది ఎలా పండిందో కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇంకా అలా మిక్సీ పెట్టుకుంటున్నాను. అయితే నిమ్మకాయ లేదండి నా దగ్గర. నిమ్మకాయ వేస్తే చాలా అంటే చాలా బాగా పండిద్ది, కానీ మార్కెట్లో దగ్గర అందుబాటులో లేవు కదా, ఒకటి ఉంటే ఒకటి దొరకట్లేదు. ఇక అందుకని చింతపండును కొంచెం అంత పంచదార వేసి మిక్సీ పట్టుకుంటే చక్కగా పండిద్దండి. అది ఎలా పండిందో కూడా చూపిస్తానండి, దగ్గర కంట పెట్టి చూపిస్తాను. నా చేతులు పెట్టుకుంటా కదా. చెప్పా కదండి ఈరోజు ఎంతో స్పెషల్ అని చెప్పా కదా. మీరు నా సబ్స్క్రైబర్లు అందరూ ఎవరైతే కనిపెడతారో వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? అదేంటనేది మీరు గెస్ట్ చేస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, సరేనా? తప్పకుండా చెప్పండి, మీరేం కనిపెట్టారనేది తప్పకుండా చెప్పండి అనమాట, సరేనా? ఇంకా అలా మిక్సీ పట్టుకున్నాను. ఇంకా అది శనివారం రోజు వీడియో అండి అది. ఇంకా ఇదిగోండి, ఇంకా పెట్టేసుకున్నా కదా గోరింటాకు, అది ఎలా పండింది అనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా పండిద్దండి. నిమ్మకాయ వేస్తే ఇంకా బాగా పండిద్ది. అయితే నేను నిమ్మకాయ లేదని పంచదార వేసా కదా, ఇంకా మాత్రం పండింది. నాకు ఊరికనే బ్లాక్ కలర్లో వచ్చేస్తుందండి గోరింటాకు, అందుకని ఎక్కువసేపు ఉంచుకోను. ఒక అరగంట మాత్రమే ఉంచుకుంటాను, ఎక్కువసేపు ఉంచుకోకుండా ఒక అరగంట మాత్రమే ఉంచుకొని తీసేస్తానమాట. లేకపోతే నల్లగా బొగ్గులైపోతాయండి నా చేతులు. ఇంకా అదిగోండి, ఇంక మా వారు శనివారం రోజు మామిడికాయలు తీసుకొచ్చారు. ఈ సంవత్సరంలో ఇది రెండోసారేనండి తింటాం మామిడికాయలు. ఎందుకనో ఏమో ఇంట్రెస్ట్ చూపించలేదండి. మా వారికి చాలా అంటే చాలా ఇష్టం మామిడికాయలు. ఇంకా ఫస్ట్లో 2 కాయలు తీసుకొచ్చారు. ఇంకా అవి పుల్లగా ఉన్నాయి, వద్దు ఇప్పుడు కాదు, మే నెల వచ్చిన తర్వాత అప్పుడు బాగుంటాయి తీసుకొస్తానన్నారు. ఇక తర్వాత ఎలక్షన్ మూమెంట్ వచ్చింది కదా, ఇంకా మా వారు కూడా బిజీ అయిపోయారు, ఇక కుదరలేదండి. ఇదిగోండి, పలావు చికెన్ కర్రీ చేస్తున్నాను ఈరోజు. పలావ్ చికెన్ కర్రీలోకి నేను మసాలాలు, పలావ్ దినుసులు కూడా ఉంటాయి కదండి, మామూలుగా నూనెలో వేసుకుంటాం కదా, నూనెలో వేయకుండా నేను ఆల్ మిక్సీ మసాలా వేసుకుంటాను కదా, ఇంకా దాంట్లోనే వేసేసానండి పలావ్ దినుసులు కూడా. అయితే అసలు ఎంత కమ్మగా కుదిరిందోనండి, చాలా అంటే చాలా బాగుందండి పలావు. ఇంకా అవన్నీ దినుసులన్నీ కూడా వేసేసుకున్నాను. బాస్మతి రైస్తో పలావ్ చేస్తున్నాను అనమాట. 1 గ్లాసు బియ్యంకి గ్లాసున్నర ఎసురు పోసుకున్నాను. ఇంకా గ్లాసున్నర ఎసురు పోసుకున్న కరెక్ట్ కొలత అనమాట. ఇంకా అవన్నీ వేయించుకున్నా కదా, ఇంకా వేయించుకున్నవన్నీ ఇంకా దాంట్లో వేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట.
ఇంకా నేను నేనే పెద్ద స్పెషలిస్ట్ ఏం కాదులేండి. ఇది ఇలా చేసుకో, ఇది అలా చేసుకో, ఇలా అయితే బాగా కుదిరిద్దని మా వారు చూపించారు. ఇంకా అలా చేస్తున్నాను అనమాట. వేరే ఏ వంటలైనా చేస్తా కానీ ఈ పలావ్ అంటే పెద్దగా నాకు రాదండి, భయం నాకు ముందు. ఇంకా అదిగోండి, ఇంకా చికెన్ కర్రీ కూడా ముక్కలు ఉడికిపోయినాయి. నూనెలో వేసి మగ్గించుకుంటానండి ఫస్ట్. ఇంకా ఆ తర్వాత ఇంకా అన్ని మసాలా, ఉప్పు, కారం, పసుపు, మసాలాలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా ముక్కలు అన్నీ వేసేసుకొని ఇంకా మగ్గించుకుంటాను అనమాట. ఇక అదిగోండి మగ్గిపోయింది, దగ్గరకంటా వచ్చేసింది. ఇంకా అలా ఉడికితేనే కమ్మగా ఉంటుందండి, లేకుంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటే అస్సలు బాగోదు. అందుకని నేను ఇసురు ఎక్కువ ఉంచను అనమాట, గుజ్జు గుజ్జుగా వండుతాను అనమాట. ఇంకా అలా దగ్గరకంటా వచ్చింది. చూపిస్తానండి పలావ్ కూడా ఎలా ఉందో. ఇది సండే బ్లాగ్ అండి. అయితే నా ఛానల్లో పూజకి సంబంధించి నేను మరీ చెప్తున్నానండి. పూజకి సంబంధించి నేనేం పూజ చేసుకుంటాను, అలాగే నేను ఏమేమి వంటలు చేసుకుంటాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేస్తూ ఉంటుంటాం కదా, ఫంక్షన్లని గట్రా అని వెళ్తూ ఉంటాం కదా, నేను ఎక్కడెక్కడికి వెళ్తాను అనేది వీడియోస్లో పెట్టుకుంటూ వస్తున్నానండి. అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దని మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి పలావు చూడండి ఎలా పొడిలాడుతూ వచ్చిందో. బాగా వచ్చిందా, కుదిరిందా? మీరు వంటలో స్పెషలిస్ట్గా చేసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా కామెంట్ చేయండి చూసి, బాగా కుదిరిందా, కరెక్ట్ కొలతగా కుదిరిందా. పలావ్లో నేను చాలా పూరండి, అసలు మనకు రాదు ఏమి. చూసి నేర్చుకోవటమేనండి, మా వారు చూపిస్తే నేర్చుకోవటమేను. ఇంకా నేను చేసిన పలావు చికెన్ కర్రీ అనమాట. ఇంకా అదిగోండి, ఇంకా నా స్టైల్లో నేను చేసిన పలావ్ అని చెప్తున్నాను. ఇంకేదో చెప్పాలనుకుంటాను, ఏదేదో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనకేమో లొడలోడా మాట్లాడతాం రాదు, సమయాంతకూలంగా మాట్లాడతాం అస్సలు రాదు. ఇక అదిగోండి, ఇంకా అలా చేశానని చూపిస్తున్నాను, ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను, నేను కూడా కనపడాలి కదా. ఇంకా వంట అంతా అయిపోయేటప్పటికే 1:30 అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం 1:30 అయిపోయింది. ఇంకా అందుకని ఇంకా వెంటనే భోంచేసేద్దాం అని చెప్పి, ఇక మా వారు అయిందా అయితే పెట్టేసి భోంచేద్దామని అని చెప్పి పిలుస్తున్నారు. ఇంకా వెంటనే కూర్చున్నాము. చెప్పా కదండి, ఇంకా ఈరోజు నాకు ఎంతో స్పెషల్ అంటే స్పెషల్ రోజు అనమాట. ఈరోజు నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటానండి ఈ రోజుని. తప్పకుండా క్యాలెండర్ కూడా రాసుకుంటాను. అదేంటో మీరు కూడా చెప్పగలిగితే చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? ఇక అదిగోండి, ఇంకా మా వారు కూడా కూర్చున్నారు. ఇంకా కూర్చుని మా వారిని వీడియో తీయమంటే తీస్తున్నారనమాట. అడిగాను మా వారిని, బాగా కుదిరిందండి, ఎట్లా ఉంది, రుచిగా ఉందా, మీరు చేసినట్టుగా వచ్చిందా అని అడిగితే పర్లేదు బాగుంది చెప్తున్నాడు తిన్నాక. అంటే ఇప్పుడు కాదులేండి, తిన్నాక పెట్టిస్తున్నాను అనమాట. అయితే మసాలా దినుసులు అని చెప్పా కదండి, పలావ్ దినుసులు నేను ఫస్ట్ టైం వేసానండి. ఇట్లా మిక్సీలో వేసి మసాలాతో పాటు వేస్తే కూర పలావు ఎలా ఉంటుందో చూద్దామని వేసాను. అయితే ఎంత సువాసనగానో వచ్చిందండి, అసలు ఎంత బాగుందోను. ఇలా వేసుకోవచ్చని కూడా నాకు తెలీదు, లేకపోతే ఎప్పటి నుంచో వేసేదాన్ని. ఎంత చక్కగానో ఉంది, బాగా కుదిరినాయండి కూరను పలావు, చాలా బాగా వచ్చింది. ఈ స్మెల్ కూడా అదిరిపోయింది, మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈరోజు సండే స్పెషల్ పలావు చికెన్ కర్రీ అనమాట. అయితే నేను చాలా గోలగా ఉంటానండి, అల్లరి ఎక్కువేనండి నేను. మా వారేమో నిదానంగా ఉంటారు, నేనేమో అల్లరి ఎక్కువ. ఇంకేదన్నా టీవీలో ప్రోగ్రాం వస్తే ఇంకా నేను కేకలు బొబ్బలు పెడతా ఉంటాను, అరుస్తూ ఉంటాను. ఇంకా మా వారే మెలకుండా నవ్వుతా సొత్తా ఉంటారు.
మీడియా ముందుకు వచ్చేటప్పటికి అంతా సైలెంట్ అయిపోతున్నాను అనమాట. వీడియో ముందుకు వచ్చేటప్పటికి ట్రై చేస్తున్నాను అన్నీ ఎలా చేసుకోవాలి ఏందనేది ట్రై చేస్తున్నాను. బాగుంటున్నాయా వీడియోస్, ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇంకా బాగుందని చెప్తున్నాను. చాలా బాగా కుదిరిందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను చెప్పా కదా, ఈరోజు నాకు చాలా అంటే చాలా స్పెషల్ రోజు. అదేంటో మీరు కనిపెట్టగలిగితే తప్పకుండా కామెంట్ చేయండి.